సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రఘుప్రియ, ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము. ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసం అంటాము. ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో, అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు, ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది. అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు, కానీ గృహప్రవేశాలు, ఉపనయనాలు, నామకరణాలు లాంటి శుభకార్యాలనైతే మనము చెయ్యము. అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది, స్త్రీలకు ఎలా ఉండబోతోంది, ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే స్త్రీల యొక్క ముందు స్త్రీతోనే ప్రారంభిద్దాము. స్త్రీలు దేవతా సమానులు కదా. అయితే వీరి యొక్క ఆరోగ్యము ఈ మాసంలో రజోధర్మ సంబంధిత అనగా మెన్స్ట్రువల్ యొక్క సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు గర్భధారణకు ఈ సమయము అంత అనుకూలంగా లేదు కాబట్టి గర్భం ధరించడానికి ఎవరైనా నవజాత వధువు ఉన్నట్టయితే కనుక కొంచెం ఆలోచించి తదుపరికి ఈ గర్భధారణ సమయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. అయితే గర్భస్థ అభివృద్ధికి మాత్రము ప్రత్యేకంగా, అంటే ఇంతకు పూర్వమే గర్భిణీలు ఉంటే కనుక వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ మాసంలో తెలియపరచడమైంది. అయితే తలనొప్పులు, ఆస్తమా, శ్వాసకు సంబంధించిన వ్యాధుల్లాంటివి, ఇబ్బందుల్లాంటివి కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీకు చెబుతాను. అది శరీరంలో వేడి ఎక్కువగా అధికమయ్యే అవకాశము మనకి ఈ మాసంలో గోచరిస్తోంది. పిత్త సంబంధిత ఆరోగ్య సమస్యలు, జలుబు, తలనొప్పి, ఛాతిలోను తరువాత కడుపులోను ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. భయపడకండి, జాగ్రత్తలు కూడా చెప్తాను. అయితే ఉదయాన్నే మీరు చేయవలసిన పని ఏంటంటే తులసి, నిమ్మ, సోంపు కలిపినటువంటి టీ తాగితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా మధ్యాహ్నము ఎక్కువగా నీరు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. రాత్రిళ్ళు అతి మసాలాలు కానీ, అతి వేడి పదార్థాలు కానీ, అతి చల్ల పదార్థాలు కానీ మీరు తీసుకోకుండా ఉండడమే మంచిది. దీంతో పాటుగా బయట యొక్క పదార్థాలు కూడా ఆర్డర్ పెట్టో లేదంటే బయట తినడమో ఇలాంటివి కనుక మీరు కొంచెం తగ్గించుకున్నట్టయితే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని తగ్గించుకొని ఆహార నియమాలు పాటించుకోండి. దీంతో పాటుగా ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ప్రత్యేకంగా చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక మంగళవారం రోజు అంగారక స్తోత్రాన్ని పఠించడంతో పాటుగా ఎర్రని పువ్వులను దుర్గాదేవికి సమర్పించి మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఇది స్త్రీలకు ప్రత్యేకంగా. తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షా ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నించి కష్టపడితేనే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి. సైన్స్, కంప్యూటర్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయంలో చేసుకున్నట్టయితే, ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక చేసుకున్నట్టయితే విశేషమైన విజయాలు చవి చూసే అవకాశం కనబడుతోంది. తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పై అధికారుల మద్దతు, సపోర్టు ఈ సమయంలో మీకు అందబోతోంది. కానీ సహోద్యోగులతో మీకు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీకు వర్కర్స్తో కానీ, మీ సహోద్యోగులతో కానీ
చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ కంపెనీల నుంచి మీకు ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం కానీ లేదా కాల్స్ వచ్చే అవకాశం కానీ కనబడుతోంది. అలాంటివి వస్తే కనుక మిస్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న స్థాయి వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కొత్త కొత్త ఆర్డర్స్ రావడము, వారికి అభివృద్ధికి దోహదపడేటట్టుగా కనబడుతోంది. అలాంటి ఆర్డర్స్ ఏవైనా వస్తే కనుక మీరు నో అని చెప్పకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక మీరు వాటిని వద్దు అని అనుకుని మీ అంతటా మీరు సోలోగా చేసుకున్నట్టయితే ఈ మాసంలో ఈ మేషరాశిలో ఉండే వారికి సోలోగా చేసుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు పంటలకు నాటుకోవడానికి అనువైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రైతులకు ఖరీఫ్ రుణాలు, పంట బీమా విషయాలలో ఆశాజనకమైన పథకాలు మీకు వర్తిస్తాయి. పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి. తదుపరి రాజకీయ నాయకులు కనుక చూసుకున్నట్టయితే మహిళా నాయకులకు విమర్శలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే కొత్త చట్టాల మీద, అంటే రాబోయే కొత్త చట్టాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కనుక వెల్లడించినట్టయితే మీకు ఒక గుర్తింపు కానీ ఐడెంటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక అధిక వర్షపాతము, తడి తేమ కలిగినటువంటి వాతావరణం ఉండబోతోంది. ప్రయాణాలు చేస్తే కనుక ఈ సమయంలో మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ వాహనాల యొక్క నిర్వహణ కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని మరి ప్రయాణాలు చేసుకోండి. అయితే ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అపార్థాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పెద్దల యొక్క సలహా తీసుకోండి. అయితే పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు అత్తవారింటి యొక్క పెద్దల ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పెట్టాలి ఈ రాశిలో ఉండే స్త్రీలు. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి ఎర్రని పువ్వులతో అర్చన చేయడంతో పాటుగా ఓం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఒకేసారి 5 మందికి కానీ లేదా 10 మందికి కానీ మీ శక్తి అనుసారము చక్కెర లేకుండా చేసినటువంటి పెరుగు దానం కనుక ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషరాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే స్త్రీలకు, గర్భిణీ స్త్రీలకు అనీమియా సమస్యలు, రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శక్తిహీనత కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఎవరైనా గర్భిణీలు ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మెనోపాజ్ వయసుకు వచ్చిన మహిళలు ఎవరైనా ఉంటే వారికి ఒత్తిడి ఎక్కువయ్యి మూడ్స్ స్వింగ్స్ అయ్యే అవకాశం, అంటే మీ మూడ్ క్షణానికి ఒకలాగా ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. అయితే కాళ్ళలోను చేతులకి వాపులు వచ్చే అవకాశము, చేతుల్లో మంటలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నీరును ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే దాహం వేసినప్పుడే కాకుండా ఎక్కువగా నీటిని తాగే ప్రయత్నం ఈ రాశిలో ఉండే స్త్రీలు చేసుకున్నట్టయితే కొంత అనారోగ్య సూచనలను తప్పించుకుంటాము. అయితే మీకు చెప్పదగిన చిట్కాలు, జాగ్రత్తలు ఏంటంటే, ఉదయం పూట లేవంగానే బాదం పాలు లేదా ఖర్జూరంతో శక్తివంతమైన ఒక పానీయాన్ని తయారు చేసుకొని తక్షణమే తాగే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు గోధుమ రవ్వతో చేసిన లడ్డూలను కానీ లేదా ఉండలను కానీ తీసుకున్నట్టయితే ఆ రోజంతట్లో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తీసుకున్నట్టయితే కనుక కొంత శక్తి వచ్చే అవకాశము. ఇది మీకు తేలికపాటి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయనుకు చెప్పాను కదా, వాటిని తగ్గించుకోవడం కోసము తులసి, జీలకర్ర కషాయాన్ని పొద్దున్న పూటే పరగడుపునే కనుక సేవించినట్టయితే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఈ రెమెడీస్ అన్ని తప్పకుండా పాటించండి. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్ స్కిల్స్, ఆర్ట్స్,
హ్యుమానిటీస్కి సంబంధించిన చదువులు చదివే వారికి ఈ సమయం చాలా చక్కని సమయము. వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. విదేశాల్లో చదువుకోవాలన్నా, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, లేదా పలానా కాలేజీల్లో నాకు సీటు కావాలి అని కనుక స్టూడెంట్స్ ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే ఈ సమయము మీకు అత్యంత అనుకూలమైన సమయము. 30 రోజుల పాటు తిరుగులేని సమయం కాబట్టి దీన్ని విద్యార్థులు వృధా చేసుకోకండి. తర్వాత స్కాలర్షిప్స్కి అవకాశాలు ఉన్నాయి. దానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవడం కానీ, లేదా అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రతి విద్యార్థి, అర్హత కలిగిన విద్యార్థులు ప్రయత్నం చేసుకోండి. దీనికి మీకు మీ ఉపాధ్యాయులని సపోర్ట్ని తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి స్టూడెంటు దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పాత ఉద్యోగంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉండవచ్చు గత నెలలో. అవి ఈ సమయంలో తీరిపోయి మీరు మనశ్శాంతిగాను, ప్రశాంతంగాను ఉండే అవకాశం కనబడుతోంది. అంటే గత సమయంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ సమయంలో తీరిపోయి ప్రశాంతంగా మీ జాబ్ మీరు చేసుకునే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి ఉద్యోగం మార్పులు జరిగే అవకాశము, అది మీ యొక్క కేడర్ మార్పులో కావచ్చు, లేదా మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్ళడం జరగచ్చు, లేదా ప్రమోషన్స్ రీత్యా వేరే ప్రాంతాలకి కూడా వెళ్ళే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మహిళా ఉద్యోగస్తులకు ఇంటికి ఆఫీస్కి సమతుల్యతను అంటే బ్యాలెన్స్ చేసుకోండి. ఇంట్లో విషయాలు ఆఫీస్లో కానీ, ఆఫీసు విషయాలు ఇంట్లో కానీ ప్రస్తావన చేసుకోకుండా ఎక్కడిది అక్కడే అన్నట్టుగా మీరు కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారం కనుక చూసుకున్నట్టయితే కనుక ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, బ్యూటీ, బేకరీ, హ్యాండీక్రాఫ్ట్ ఈ రంగాల్లో ఉన్నత స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు వచ్చే ఆదాయం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పశు పోషణకు సంబంధించిన, తరువాత పశు సంబంధిత ఉత్పత్తులు చేసే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి కొనుగోళ్ల విషయంలో ప్రతి ఒక్క రైతు ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ రైతు జాగ్రత్తలు తీసుకుని మీకు తెలిసిన వాళ్ళని సంప్రదించి అప్పుడు మీరు భూమి కొనుక్కునే ప్రయత్నం చేసినట్టయితే కొంత జాగ్రత్త ఉండే అవకాశం కనబడుతోంది. లేదు అంటే కనుక మీరు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మహిళా ఎవరైతే నాయకులు ఉంటారో సామాజిక మాధ్యమాలలో అనగా సోషల్ మీడియాస్లో కావచ్చు, ఇతరత్ర మాధ్యమాలలో మీకు గుర్తింపు, పేరు, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే స్థానిక రాజకీయాలలో మీకు సపోర్ట్ కూడా సమయానికి అందుబాటులోకి వస్తుంది. వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మితమైన వర్షపాతము, ఈదురు గాలులు, గాలి ఎక్కువగా ఉండడము, గాలితో కూడుకున్నటువంటి వానలు కూడా కురిసే అవకాశం కనబడుతోంది. తలనొప్పులు, వాతకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ప్రయాణాలు ఏమైనా ఉంటే కనుక పోస్ట్ పోన్ చేసుకోవడమే ఇక్కడ చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. ఎందుకంటే వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి. లేదు తప్పదు అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. అయితే పిల్లల చదువులకి, తరువాత స్నేహ సంబంధాలు, మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అనే అంశాన్ని ఇక్కడ తల్లిదండ్రులు గమనించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య పరస్పరం గౌరవం పెరగడంతో పాటు ఒకరికొకరు సమన్వయంగా అర్థం చేసుకున్నట్టయితే కనుక ఈ నెలలో ఎటువంటి గొడవలు రాకుండా సామరస్యంగా ఉండబోతోంది. అయితే పరిహారంగా మీకు చెప్పదగినది ఏంటంటే కనుక మహాలక్ష్మి అమ్మవారికి వెండి పాత్రలో పాలను నైవేద్యంగా పెట్టడంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని వెండి పాత్రలో, వెండి పళ్ళెల్లో తీసుకుని పాలను అభిషేకం చేస్తూ పాలను నైవేద్యంగా పెట్టండి. అంటే అమ్మవారికి పాలతో అభిషేకంతో పాటుగా పాలను నివేదన చేసుకోవడం ఒక పరిహారము. మరి ఒకటి, ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను, అది తప్పనిసరిగా మీ వెసులుబాటును బట్టి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. చాలా చిన్ని మంత్రం కదా,
తప్పనిసరిగా ప్రతి స్త్రీమూర్తి ఇది 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దీంతో పాటుగా గోశాలకి వెళ్ళి మీకు అవకాశం ఉన్నప్పుడు అక్కడ పశువులకు ఆకుకూరలను కనుక మీ చేత్తో సమర్పించినట్టయితే ఐశ్వర్యంతో పాటు అఖండ సౌభాగ్యంతో పాటు ఆయురారోగ్యాలతో పాటు మీ యొక్క కోరికలు తీరే అవకాశము చాలా ఎక్కువగా ఉంది. గోమాత 33 కోట్ల దేవతలకు సమానమైన తల్లి కాబట్టి గోమాత సేవ తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యం చూసినట్టయితే థైరాయిడ్, ఊబకాయము, మానసిక ఒత్తిడి, ఆందోళన చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ రాశిలో ఉండే వారికి. దీంతో పాటు మానసిక అలసట, అస్పష్టత వల్ల విపరీతమైన భావాలు, అంటే మీకు ఒక క్లారిటీ లేకపోవడము, ఏ విషయంలోనైనా సరే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మానసిక ఆందోళనతోనూ అనవసరమైన ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి స్త్రీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి, ఆకలి లేకపోవడము ఇవి చాలా ప్రమాదకరము. చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు ఆ జాగ్రత్తలు కూడా నేను చెప్తున్నాను. మీరేం చేస్తారంటే లవంగము, అంటే పొద్దున్నే లవంగము, యాలకులతో కలిపిన తులసి వేసిన టీ తాగితే కనుక చాలా చాలా వరకు సమస్యలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఈ ఉపాయాన్ని తప్పనిసరిగా పాటించండి. దీంతో పాటు ఏం చేస్తారంటే ఫోన్ కానీ లేదా టీవీ స్క్రీన్ కానీ కొంత టైం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. దాని రేడియేషన్ వల్ల కూడా స్త్రీలకు తొందరగా అటాక్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ రేడియేషన్ ఎఫెక్ట్ దాన్ని కొంచెం తగ్గించుకున్నట్టయితే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నిద్ర ఎక్కువ సమయం పోయేలాగా చేయండి. అంటే 6 నుంచి 8 గంటల పాటు నిద్ర తీసుకోవడంతో పాటు ఎర్లీగా నిద్రపోయే అవకాశము, అంటే 10, 10:30 మ్యాక్సిమం ఆ సమయం నుంచి తెల్లవారి 5 వరకు ఈ సమయాన్ని కనుక మీరు పాటించినట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మనసుకు సంబంధించి కానీ, బుర్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇవి పాటించుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు మంచి ఫలితాలు వస్తాయి. వాక్చాతుర్యంతో మీరిచ్చే స్పీచెస్ ఏవైనా ఇచ్చినట్టయితే కనుక దాంతో మీరు అవకాశాలు పొందేది కనబడుతోంది. ప్రాజెక్ట్లో ఏదైనా సాంకేతికంగా ఏవైనా రెక్టిఫికేషన్స్ చేయాలనుకుంటే మీ యొక్క ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఆ ప్రాజెక్ట్స్ పర్ఫెక్ట్గా చేసి మీరు కనుక సమర్పించినట్టయితే, అంటే మీరు ఎవరికైతే సబ్మిట్ చేయాలో వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే అవకాశాలు వచ్చి ఇది కనబడుతోంది. విదేశాల కోసం ప్రయత్నాలు ఎవరైనా చేయాలని అనుకుంటే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వాణిజ్య రంగము, మీడియా రంగము, విద్యా రంగాలలో ఉన్న ఉద్యోగస్తులకు విశేషమైన డెవలప్మెంట్ కనబడుతోంది ఇక్కడ. అంటే ఆదాయ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, లేదా మీ ప్యాకేజ్ పరంగా కావచ్చు. ఇక్కడ మీకు చాలా ఫాస్ట్గా మీరు ఊహించినంత స్థాయిలో డెవలప్మెంట్తో పాటు ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సహచరులతో చిన్న చిన్న మాటల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. దాన్ని జస్ట్ లైట్ తీసుకోండి. మీతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నవ్వుతూ కొట్టిపారేయండి. కానీ దాన్ని మీరు మనసులోకి తీసుకునే ప్రయత్నం చేసుకుంటే దానివల్ల బాధ మీకే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని ఇక్కడ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు పాటించుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న స్థాయి పబ్లిషింగ్లోను, ప్రింటింగ్, డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభదాయకంగా ఉండబోతోంది. పెట్టుబడులకు కూడా ఈ సమయం చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే కొనుగోళ్లు, అమ్మకాళ్ళ విషయంలో అనిశ్చిత, అంటే ఒక స్టేబిలిటీ లేదు కాబట్టి, డైలమాలో ఉంది కాబట్టి ఈ ఏదైనా కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా, అది ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, లేదా అంటే కనుక మీ యంత్రాలు కావచ్చు, లేదంటే మీ యొక్క బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే అమ్మకానికి పెట్టినా కొనుక్కోవడానికి తీసుకున్నా కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోండి. డబ్బుకు సంబంధించిన నిల్వల విషయంలో, డాక్యుమెంట్స్ని దాచుకోవడం విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొంత మిస్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయాన్ని చేసినట్టయితే కనుక జెనెటిక్ విత్తనాల మీద
శ్రద్ధ పెట్టండి, ఆసక్తి చూపండి. అలాంటి వ్యవసాయ సాగు పద్ధతులను మీరు అలవాటు చేసుకోండి. అయితే ప్రాచీన పద్ధతుల కంటే, అంటే పూర్వం గతంలో చేసే ఆ వ్యవసాయ పద్ధతుల కన్నా ఆధునిక పద్ధతుల మీద లేటెస్ట్ టెక్నాలజీ కనుక మీరు మీ వ్యవసాయ రంగంలో కనుక ఉపయోగించినట్టయితే ఎక్కువ పంట, ఎక్కువ రాబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటకు ప్రజల్లో ప్రాచుర్యం పొంది ఒక గౌరవము, ఒక స్థానము ప్రజల గుండెల్లో ఏర్పరచుకునే అవకాశం ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు కనబడుతోంది. అయితే మిత్రవర్గంలో మీ అభిప్రాయాలు కొంతమంది యాక్సెప్ట్ చేయవచ్చు, మరి కొంతమంది రిజెక్ట్ చేసి మిమ్మల్ని అవమానపరిచే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక కాసేపు వేడిగాను, కాసేపు చల్లగాను, తేమగాను ఉండి వర్షం కొంతసేపు, వేడి కొంతసేపు, ఇలాగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి వాతావరణంలో. దానివల్ల వచ్చే వ్యాధులు జలుబుకు సంబంధించి, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి అంటే లంగ్స్ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల పట్ల మాత్రము విపరీతమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా తప్పదు మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకుని అప్పుడు ప్రయాణాలు చేసేందుకు ఉపక్రమించండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలి. లేదు అంటే కనుక అన్నదమ్ములు విడిపోయే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే అత్తవారింటి పరిస్థితులు ఈ రాశిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నట్టయితే, అంటే స్త్రీలకి పురుషులకి సంబంధించి అత్తవారింట ఎటువంటి ఇబ్బందులైనా ఉన్నట్టయితే కనుక అవి సమసిపోయి పరిష్కార మార్గానికి వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. పిల్లల చదువు మీద మీరు ఖర్చులు ఎక్కువగా పెట్టవలసిన అవసరము ఈ మాసంలో గోచరిస్తోంది. కానీ అప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక ప్రణాళిక వేసుకుని అనవసరమైన ఖర్చులు జాబితాలోంచి తీసేసి అవసరమైన ఖర్చులు మాత్రమే మీ పిల్లల మీద పెట్టే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము బుధవారం రోజు ఓం బుం బుధాయ నమః, అంటే మనకి ఈ మాసంలో వచ్చే ప్రతి బుధవారం రోజు ఈ మంత్రాన్ని 27 సార్లు మాత్రమే చాలు జపించుకున్నట్టయితే బుధగ్రహానికి సంబంధించిన గోచార రీత్యా ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా అంటే ప్రతి గురువారము మీరు ఆకుపచ్చని వస్త్రాలను తప్పనిసరిగా ధరించినట్టయితే, ఏ కార్యం నిమిత్తంగా వెళ్ళినా లేదా అంటే ఏ పని మీద వెళ్ళినా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కనుక శుభ ఫలితాలతో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పిల్లలకు చదువు విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్యం పట్ల కానీ జాగ్రత్తలు కొంచెం తీసుకునే ప్రయత్నం ఈ రాశిలో ఉండేవారు చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, టిప్స్. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యము రక్తపోటులో అంటే బీపీలో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. గర్భిణీ స్త్రీలకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత తల తిరుగుడు, తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు ఏంటంటే, ఉదయం లేవగానే తులసి పుదీనా కలిపిన టీని తప్పనిసరిగా ప్రతి స్త్రీ సేవించాలి, అంటే తీసుకోవాలి. వేడి పానీయాలు అంటే హాట్ డ్రింక్స్ ఏవైనా ఉంటే కనుక అవి తగ్గించే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు మానసిక ధైర్యాన్ని మీరు అలవరుచుకోండి. ధైర్యంగా ఏ ప్రయత్నాన్నైనా లేదా ఏ సమస్యనైనా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్ట్స్, టెక్నాలజీ, మెడికల్ ఈ 3 రంగాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఏదైనా ఫలితాలు మీకు నిరాశగా వచ్చినట్టయితే లేదా నెగిటివ్గా వచ్చినట్టయితే వెంటనే స్పందించి డిప్రెషన్లోకి వెళ్ళకండి. బై మిస్టేక్ తప్పు సమాచారం రావచ్చు, లేదా తప్పుడు ఈమెయిల్ రావచ్చు. ఇలాంటివి ఏవైనా మనకి టెక్నికల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని విచారించి అది కరెక్ట్ వర్తమానమా
లేదా కరెక్ట్ న్యూసా అనేది చెక్ చేసుకుని దానికి ఎందుకు అలా వచ్చింది అనే వివరణ తీసుకునే ప్రయత్నము ప్రతి విద్యార్థి చేసుకోండి. అంతేగాని నాకేదో ఫాల్స్ మెయిల్ వచ్చేసింది, నేను పనికిరాను, అలా డిప్రెషన్లోకి వెళ్ళే ప్రయత్నము ఏ స్టూడెంట్ చెయ్యకండి. తర్వాత మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ చదవాలన్నా, లేదా మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదవాలన్నా, పై కోర్సులకు చదవాలన్నా, దానికంతటికీ ఈ సమయము చక్కని సమయము. ప్రతి విద్యార్థి వినియోగించుకునే ప్రయత్నం చేయండి. దీనికి సహాయము మీ తల్లిదండ్రులకు కానీ లేదా అంటే మీ ఉపాధ్యాయుల సహాయము తీసుకున్నట్టయితే మరింత మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకొని మీ యొక్క చదువు మీద, కెరియర్ మీద, గోల్స్ మీద, విజన్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత పనిలో మీరు గతంలో అంటే కిందటి నెల చేసిన పనిలో ఏవైనా తప్పిదాలు ఉండి ఉంటే, క్రితం నెల కావచ్చు, అంత క్రితం నెల కావచ్చు, మీరు గతంలో చేసిన తప్పిదాలు ఏవైనా ఉంటే అవి తిరిగి మళ్ళా ఇప్పుడు రేకెత్తే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళా అటువంటి తప్పును తిరిగి చెయ్యకుండా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కొంతమందికి మార్పులు, స్థాన చలనాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాల నుంచి ఉత్తర్వులు వచ్చేది, అంటే మెయిల్స్ అన్నమాట. మీరు పలానా దానికి రావాలి అని ఏవో సంథింగ్ మీకు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఈ సమయంలో వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మహిళలకు షిఫ్టింగ్ ఉద్యోగాలలో ఎక్కువ ఒత్తిడి కూడా గోచరిస్తోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం గర్ల్స్, లేడీస్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేటు, ఇంటీరియర్ డిజైన్ ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు, విస్తరణకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొంతమందికి గతంలో పెట్టుబడులు ఆగిపోవడం కానీ, లేదా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిపోవడం కానీ, లేదా మోసం కానీ, వాళ్ళు పెట్టుబడులు పెట్టిన సంస్థలు మూసేయడం కానీ, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక వాటిని ఒక్కసారి పరిశీలన చేసుకొని, వాటి మీద ఎంక్వైరీ చేసుకొని, పెద్దల సలహాలు తీసుకొని వాటిని క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రారంభించినట్టయితే ఉత్తరోత్తర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తడి పంటల పెంపకం సకాలంలో చేస్తేనే మంచిది అయ్యే సూచన కనబడుతోంది. నీటి లభ్యత మీద కొంత శ్రమ పడవలసిన అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. అయితే ప్రతి ఒక్క రైతు భూసార పరీక్ష చేసుకుని కాలానికి అనుగుణంగా ఏ పంటలు మీ భూమికి సరిపోతాయో చూసుకొని ఆ పంటలను ఆ సమయానికి వేసే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేసుకోండి. విత్తనాల కొనుగోలులోను లేదా క్రిమికీటకాల మందులు, రసాయన మందులు కొనుగోలు విషయంలో ప్రతి ఒక్క రైతు చూసుకుని ఎంపిక చేసుకుని కొనుక్కున్నట్టయితే నష్టపోయే అవకాశాల నుంచి దూరంగా ఉంటారు. తదుపరి రాజకీయ నాయకులు చూసినట్టయితే కనుక మహిళా రాజకీయ నాయకులు పరోక్షంగా కీలకమైన పాత్రను మీరు పోషిస్తారు. పార్టీల్లో అంతర్గతంగా గందరగోళంగా జరిగే అవకాశము, అనిశ్చితి, కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రాశిలో ఉండే మహిళా నాయకులు ఎదుర్కోవలసిన పరిస్థితి కనబడుతోంది. దాన్ని మీరు సమయస్ఫూర్తితో నెట్టుకుని వచ్చే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక తడిగాలి, అధిక తేమ ఉండడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము, ఇబ్బందులు కలిగే అవకాశము కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో ట్రాఫిక్ వల్ల ఆలస్యం కావచ్చు, లేదా అంటే కొన్ని మార్గాలు మంచిగా లేకపోవడం వల్ల ఆలస్యం కావచ్చు, లేదా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసుకోండి. తదుపరి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సోదరుల మధ్య దూరం తగ్గిపోతుంది. గతంలో మీ సోదరులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ మాట పట్టింపు వల్ల దూరం అయిన వారు ఈ సమయంలో మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. పిల్లల అనారోగ్య సమస్య వల్ల మీకు కొన్ని పనులు కానీ, కొన్ని ప్రయాణాలు కానీ వాయిదా పడ్డమా, లేదా అంటే మానేసుకోవడమా, అంటే క్యాన్సిల్ అవ్వడమా జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని తప్పని ప్రయాణాలు కానీ, తప్పని కార్యాలు కానీ ఉంటే కనుక
ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకుని వాటిని పునఃప్రారంభించడం కానీ తిరిగి వెళ్ళడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇంట్లో పాత విషయాలు వాదనకు వస్తే కనుక మౌనం వహించండి. ఏదైనా పాత తవ్వకాలు, ఆ రోజు ఇలా అన్నావు, ఈ రోజు ఇలా అన్నావు, అలా మీ బంధుమిత్రులు కానీ లేదా అంటే మీ కుటుంబంలో వారు కానీ అన్నట్టయితే కనుక ఆ సమయంలో మౌనంగా ఉండండి, కానీ వాదనకు దిగే ప్రయత్నం ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ చెయ్యకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం రోజు అంటే మనకి ఈ నెలలో ఈ మాసంలో 4, 5 సోమవారాలు వస్తాయి కదా, ఆ సోమవారం సమయంలో శివుడికి గంధంతో అభిషేకము ఈ రాశిలో ఉండేవారి పేరిట చేయించుకోండి. స్త్రీలైనా పురుషులైనా సరే మీ పేరిట గంధంతో శివుడికి అభిషేకం చేయించుకోండి. మరి ఒక ప్రత్యామ్నాయము పరిహారము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఒక రక్త సంబంధిత పేషెంట్కి నెయ్యి కలిపిన అన్నదానం చేసుకోండి. ఉత్తి అన్నం కాకుండా పప్పు కానీ ఏదైనా పదార్థం కానీ కలిపి దానిలో నెయ్యి వేసి రక్త సంబంధికులు కావచ్చు లేదా ఎవరైనా ఒక పేషెంట్కి మీరు ఈ అన్నాన్ని కనుక దానం చేసినట్టయితే గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యం, కిడ్నీకి సంబంధించి మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టయితే వారికి క్రమంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వెంటనే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి, నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత గర్భ సంబంధిత సమస్యలు కానీ లేదా అటువంటి ఇబ్బందులు ఏవైనా గతంలో ఉండడం కానీ లేదా ఇప్పుడు వచ్చే సూచనలు కానీ కనబడుతుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షల కోసము వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు 40 సంవత్సరాలు పైబడిన మహిళలకు హార్మోన్ టెస్టులు చేయించుకున్నట్టయితే కొంచెం అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్గా ఉండడము, ప్రాపర్గా లేకపోవడము జరిగే సూచనలు మన గ్రహ స్థితిగతుల మీద మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇలాంటి ఇబ్బందులు ఇక్కడ గోచరిస్తున్నాయి. అలాంటి ఇబ్బందులు ఏ స్త్రీ అయినా పడుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయితే చిన్న చిన్న రెమెడీసు, పొద్దుతిరుగుడు గింజలతో చేసినటువంటి టీని కనుక సేవించినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశము. దీంతో పాటుగా చింతపండు నీరును తరచూ తీసుకోవడం వల్ల చింతపండులో ఉప్పు కానీ లేదా పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఆ నీరుని కనుక తీసుకున్నట్టయితే వాంతులు తగ్గడము లేదా తల తిరుగుతున్నట్టు ఉండడము, ఇవన్నీ సాంప్రదాయక చిట్కాలే తప్ప ఇది నాటు వైద్యం కాదు. మన ఇంట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన చిట్కాలే ఇవన్నీ. కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు. అయితే ధ్యాన సమయంలో మంత్రాన్ని, ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఒక 5 నిమిషాలు లేదా అర నిమిషమో లేదా 2.5 నిమిషాలు మీ శక్తి కొద్దీ కనుక కొంత సమయంలో ధ్యానంలో కూర్చున్నట్టయితే కనుక హార్మోన్ బ్యాలెన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే స్త్రీల యొక్క ఆరోగ్యం మరింత మంచిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ పరీక్షలు, వృత్తిపరమైన టెస్టులకు ఈ సమయము అనుకూలము. కాబట్టి ఏ విద్యార్థులైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా మీరు మెడిసిన్, లా, ఇంజనీరింగ్, డెంటల్ ఇలాగ ఏదైనా వృత్తిపరమైన పరీక్షలు రాయాలనుకున్నా దానికి ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. మ్యూజిక్, డాన్స్ ఇలాంటి కళలలో, ఇలాంటి విద్యలో ఎవరైనా ఉంటే కనుక వారికి గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది. విపరీతమైన అవకాశాలు కూడా మీకు వచ్చే దిశ కనబడుతోంది. అలాంటి స్టూడెంట్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా ప్రణాళికలు కానీ మీ పెద్దవాళ్ళ సహాయ సహకారాలు కానీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు తీసుకున్నట్టయితే కనుక అధికారంలో ఉన్న ఉద్యోగులకు అంటే హై క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశంతో పాటుగా మహిళా అధికారులకు అంటే లేడీస్ ఎవరైతే క్యాడర్లో హై అండ్ క్యాడర్లో ఉన్నారో మేనేజరు, హై అండ్ మేనేజర్స్ ఇలా పెద్ద కీలకమైన పోస్టులో ఉండే లేడీస్కి కూడా కొత్త శాఖలు ఇచ్చే అవకాశము, అంటే బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి
మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ ప్రమోషన్స్, ఆన్లైన్ వ్యాపారాలు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ప్రోడక్ట్స్ కానీ ఉత్పత్తులు కానీ ఏవైనా ఆన్లైన్లో పెట్టాలనుకుంటే ఇది కరెక్ట్ సమయము. మితమైన ఖర్చులు చేసుకోండి, ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు లాజిస్టిక్ వల్ల లాభ శాతం పెరిగే అవకాశం ఉంది, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగుల మీద ఆధారపడే అంటే మీ కింద పనివారుల మీద ఆధారపడే పనులను కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఎరువుల ధరల విషయంలో పెరుగుదల కనబడుతోంది. దానికి ఆందోళన చెందకుండా ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి, ఏది అవసరము అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టవలసి వస్తే కనుక ఎరువులు అవసరము అని అనుకుంటే ధర పెట్టైనా మంచి ఎరువులు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త మహిళా నాయకులకు ఇది చాలా మంచి సమయము. ఎవరైనా కొత్తగా లేడీసు రాజకీయంలోకి రావాలనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయము, తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేసుకోండి. అయితే అధికార పార్టీలకు అండగా నిలిచే మహిళల యొక్క ప్రచారంలో ప్రముఖంగా మీరుంటారు. లేడీస్ ఎవరైనా క్యాంపెయినింగ్కి వెళ్ళడం కానీ, లేదంటే స్పీచెస్ ఇవ్వడం కానీ, సభల్లో ప్రసంగించడం కానీ, ఇలాంటిది ఎవరికైనా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి మీరు స్పీచెస్ ఇవ్వాలన్నా, వారితో ఉండాలన్నా, ఇలాంటి సమయంలో కనుక మీరు పనిచేసినట్టయితే మీ పేరు మీకు గుర్తింపు వచ్చి మంచి కీలకమైన పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ మహిళా నాయకులు ఎవరైనా ఉంటే ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆకస్మిక మేఘావృతంతో కూడినటువంటి వర్షాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ కండిషన్లో లేని వాహనాల మీద ప్రయాణాలు మానుకోండి. లేదా రిపేర్ చేయించుకునేనా, లేదా కొత్త వాహనాలు కొనుక్కునేనా, మీ స్థాయికి తగ్గట్టు, మీ స్తోమతకి తగ్గట్టు అలాంటి వాహనాలు వదులుకుని వేరే వాహనాల మీద వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే విద్యుత్ కోతలు ఉండవచ్చు కాబట్టి ఒక్కసారి ఎలక్ట్రిక్ విభాగాన్ని కూడా మీ ఇళ్లలో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా సరే కొంచెం విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడమా, పై అధికారులకు చెప్పడమా, ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక తక్షణ చర్యలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంట్లో పురుషుల ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశం కనబడుతోంది. వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవారి సూచనలు పట్టించుకొని కుటుంబాల్లో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క సలహాలతో ఆ యొక్క సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం రోజు, మనకి ఈ మాసంలో ఆదివారము 4 ఆదివారాలు 5 ఆదివారాలు వస్తాయి కదా, ఈ ఆదివారాలలో సూర్య భగవానుడికి రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ స్వామివారికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అభిషేకం అనగా అర్ఘ్యం ఇవ్వడం అనమాట. ఆ అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. అయితే మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదువుకున్నట్టయితే ఎటువంటి జాతక దోషాలున్నా, అనారోగ్య దోషాలున్నా, తరువాత రాజ పదవులను ఇచ్చేది కూడా సూర్య భగవానుడే కాబట్టి ఆ పదవుల్లో ఇబ్బందులున్నా కానీ సమసిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మరి ఒక చిన్న పరిహారము, ఎర్రని పళ్ళెంలో అనగా రాగి పళ్ళెంలో గోధుమలు బెల్లము కలిపిన ఒక పదార్థాన్ని ఎవరైనా పేదవాళ్లకు కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అజీర్తి, వాంతులు, పిత్త సంబంధిత సమస్యలు ఎక్కువయ్యేటట్టుగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉండడం కానీ, మానసిక సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా తలనొప్పులు, నడుముకు సంబంధించిన నొప్పులు అధికమయ్యే అవకాశం కనబడుతోంది. తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే పని ఒత్తిడితో మీరు చేస్తున్నారు, దాన్ని ఒత్తిడితో మానుకొని మనసుతో ఇష్టంతో కనుక చేసినట్టయితే చాలా వరకు ఆరోగ్యం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ విషయాలు ప్రతి స్త్రీ గమనించుకోండి. అయితే మీకు చెప్పదగిన టిప్స్ ఉన్నాయి కదా, అవేంటంటే పొద్దుపోయే ముందు సాయంత్రం సమయంలో క్షీర స్నానము సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే బకెట్లో కొంచెం పాలు వేసుకొని స్నానం చేసినట్టయితే ఇతరత్ర గ్రహ దోషాలు కానీ, చెడు దోషాలు కానీ, నరదృష్టి దోషాలు కానీ తొలగిపోయి
మంచి ఫలితము, మంచి ఆరోగ్యము ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఎండల్లో ఎక్కువగా తిరిగే ప్రయత్నం చేయకండి. శరీరాన్ని విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తరువాత ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవగానే తులసి వాసనతో, అంటే తులసి కలిపిన నీరుని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే తాగే నీళ్ళల్లో తులసి డ్రాప్స్ కానీ, తులసి యొక్క దళం కానీ, తులసి రసం కానీ వేసుకుని ఉదయాన్నే తాగడము. సాయంత్రం పూట ఈ పాల చుక్కలు వేసిన నీటితో స్నానం చేస్తే కొన్ని రుగ్మతలు తొలగడంతో పాటు విశేషమైన ఆరోగ్యము, గ్రహరీత్యా ఆరోగ్యము వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక రచన, అకౌంటింగు, గణితం లాంటి చదువుతున్న వాళ్ళకి మెరుగైన ఆపర్చునిటీస్ రావడము, అవకాశాలతో పాటుగా స్కాలర్షిప్ రావడము, లేదా వేరే ఊరు వెళ్ళి లేదా వేరే స్థానం వెళ్ళి అక్కడ చదువుకోవడము, మరికొంతమందికి విదేశాలలో అంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదువుకుందాము అని అనుకున్న వాళ్లకు ఈ మాసమంతా చక్కని సమయం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత మీ యొక్క టీచర్స్ గైడెన్స్ తోనే, టీచర్స్ లేదా అంటే లెక్చరర్స్ యొక్క గైడెన్స్ తీసుకుని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే అంశాన్ని కీలకంగా పరిశీలించుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. అంటే మీరు పనిచేసే క్యాడర్ నుంచి వేరే క్యాడరు, సంబంధం లేని క్యాడర్కైనా వెళ్ళొచ్చు, లేదు అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా మారే అవకాశాలతో పాటుగా వేరే రాష్ట్రాలకు కూడా బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా సూచనలుగా కనిపిస్తున్నాయి. సీనియర్ల యొక్క సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ మీ యొక్క సహోద్యోగులతో ఏ విషయమైన చర్చలు జరిపే ప్రయత్నము ఈ మాసంలో చేయకండి. ఎందుకంటే మీ యొక్క విషయాలు పబ్లిక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా, సమన్వయంగా మీ యొక్క సహోద్యోగులు ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. అది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక స్వచ్ఛమైన వంట సామాగ్రి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశము ఈ నెలలో కనబడుతోంది. అయితే లాభాలు ఉన్నప్పటికీ కూడా కొత్త పెట్టుబడులకు ఆలోచన చేయండి. అంటే గతంలో పెట్టిన ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఇంట్రెస్ట్లు వస్తూ ఉంటాయి, కానీ ఈ సమయంలో మీరు మళ్ళా కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక అవి ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది. దీంతో పాటుగా కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. 3 years 5 years ఇలాగా ఎక్కువ టెన్యూర్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకున్నట్టయితే, లాంగ్ పీరియడ్లో చేసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి కాబట్టి మీకు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మనకి సస్యరక్షణకు సంబంధించిన పథకాల ద్వారా మీకు గవర్నమెంట్ నుంచి మద్దతు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో అప్లై చేసుకుంటే ఈ సమయంలో వస్తుంది, లేదా ఇప్పుడు అప్లై చేసుకున్నా మీకు ఆ అవకాశం అయితే ఉండబోతోంది. అనవసరమైన రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నం చేయకండి. సాధ్యమైనంత వరకు రసాయనాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మహిళల స్వరాన్ని వినిపించే ప్రయత్నాలే అనూహ్యంగా అవకాశాలు తెస్తాయి. అంటే మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. రాజకీయంలోకి కొత్తగా వద్దాము అని అనుకున్న లేడీస్కి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మీరు గతంలోనే రాజకీయంలో కొనసాగుతున్న వాళ్ళకి మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ, మీ యొక్క సపోర్ట్ కానీ, లేదంటే మీరు ఎక్కువగా చొరవ చూపించడం కానీ ప్రతి అంశంలోనూ ఉన్నట్టయితే మీకు పేరు ప్రఖ్యాతలతో పాటు గుర్తింపు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కమ్యూనికేషన్ని మీరు కరెక్ట్ పద్ధతిలో వినియోగించుకోండి. ఏదైతే కమ్యూనికేట్ చేద్దామనుకుంటున్నారో, ఏవైతే ప్రసంగాలు ఇద్దామనుకుంటున్నారో అది మాటల రూపంలో కావచ్చు, రచన రూపంలో కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకుని మీరు ప్రసంగాలు ఇచ్చినట్టయితే కనుక విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక తడి వాతావరణము ఎక్కువగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మెడలో వాపు, గొంతులో ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా రోజు స్నానానంతరము తలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు తల స్నానాలు, ఎక్కువగా తల మీద నీళ్లు వేసుకోవటము, ఇలాంటివి నీళ్ళల్లో ఎక్కువగా తలను తడపడము, ఇలాంటివి ఏవైనా జరుగుతున్నట్టయితే వాటి నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి.
కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల్లో అనుకోని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య, కుటుంబంలో తల్లి పిల్లల మధ్య, ఇలాగా కొన్ని అనూహ్యమైన గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవహార చాతుర్యంలో అంటే మీరు ఏదైనా వ్యవహారం కుటుంబంలో చేయాలన్నా, చర్చలు జరపాలన్నా వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, మాట సమన్వయము, మాటను జాగ్రత్తగా వాడుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు అనగా ఈ మాసంలో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు ప్రతిరోజు అంటే ప్రతి బుధవారము ఆకుపచ్చ వస్త్రధారణ చేసుకోండి. గుర్తుపెట్టుకుని ఈరోజు బుధవారం కదా, ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించాలి అని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించడంతో పాటు ఓం శ్రీవత్సాయ నమః అనే ఈ విష్ణు మంత్రాన్ని 21 సార్లు మీరు పొద్దున పూట చదువుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా వినాయకుడికి అర్ధనారీశ్వరుడు స్వరూపంగా పూజ చేసుకుని బియ్యాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. పేదవాడికి కావచ్చు లేదా గుళ్ళో కావచ్చు, మీ శక్తి కొలిగినంత బియ్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము హార్మోన్లో సమస్యలు తల ఎత్తుతున్నాయి. ఒత్తిడితో మెనోపాజ్ దశకు వచ్చిన స్త్రీలకు ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా శరీరము నీరసంతోనూ, ఎముకలు బలహీనపడ్డము అంటే బోన్ డెన్సిటీ మీకు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థిరత్వానికి సాయపడే ఆహారం తీసుకోండి. అంటే ఫుల్ అగ్రెసివ్గా ఉండేవి, మసాలాలు, కారాలు, ఇలాంటివి బయట ఫుడ్ ఇలాంటివి కొన్ని తగ్గించుకుని సాత్వికమైన సమతుల్యం కలిగినటువంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. ఇది కనుక తీసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. అయితే జాగ్రత్తలు ఏం చేయొచ్చు అంటే కనుక ఇవి వంటింటి చిట్కాల లాంటి పరిహారాలు అన్నమాట. బాదము, అంజీరా ఈ 2 పాలల్లో కలుపుకొని తాగినట్టయితే, బాదాన్ని ఎలా కలుపుకుంటాము అని అనొచ్చు. బాదాన్ని పొడి చేసుకుని అంజీరాని కూడా మిక్సీ చేసుకుని ఈ రెండింటినీ పాలల్లో కలిపి తాగినట్టయితే కనుక కొంత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటుగా పగలు పూట ఎవరికైతే నిద్రపోయే అలవాటు ఉంటుందో దాన్ని తక్షణమే మానుకునే ప్రయత్నం చేసుకోండి. ఏదో ఒక అవగేషన్ పెట్టుకోవడమో లేదా ఏదైనా పని చేసుకోవడమో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ పగటి పూట నిద్ర ఆడవాళ్ళకి ఒబేస్ తెస్తుంది, అంటే ఊబకాయాన్ని తెచ్చిపెడుతుంది, మందబుద్ధిని తెచ్చిపెడుతుంది. కాబట్టి స్లిమ్నెస్ పోతుంది, మీలో అందం పోతుంది, ఊబకాయం వస్తుంది, మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 3 కావాలంటే పగటిపూట నిద్రపోండి. మాకు వద్దు, మేము బాగుండాలి అని అనుకుంటే కనుక పగటిపూట నిద్రని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే సాయంత్రం పూట పాదాలకు చెప్పులు లేకుండా అక్కడక్కడ కానీ గడ్డిలో కానీ నడిచే ప్రయత్నం చేసినట్టయితే మీ శక్తి కొలిగిన అన్ని అడుగులు, ఒక పావు గంట, అరగంట, మీరు ఎంతసేపు నడవగలరో అంతసేపు నడిచే ప్రయత్నం చేసినట్టయితే, పాదాలకు చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన అది ఆక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది అనమాట. మన శరీరానికి స్విచ్ బోర్డ్ ఎక్కడంటే పాదాల్లోనే ఉంటుంది. కాబట్టి పాదాలలో అన్ని పార్టుల యొక్క స్విచెస్ అక్కడున్నాయి. కాబట్టి అన్ని పార్ట్లు సక్రమంగా పనిచేయాలంటే సాధ్యమైనంత వరకు మీ ఇంట్లో కానీ లేదా మీ ఆవరణలో కానీ చెప్పులు ధరించకుండా ఉంటేనే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ పరిహారాలను తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కళల విద్యలో అభివృద్ధి కనబడుతోంది. డిజైన్, ఫ్యాషన్ స్టడీస్ ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళకి విశేషమైన గ్రోత్ కనబడుతోంది. ఫోకస్ లోపించకుండా అంటే ఒకదాని మీదే ఫోకస్ పెట్టుకుని చదువుకున్నట్టయితే కనుక దానికోసం ప్రత్యేకమైన సమయం కేటాయించుకుని మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ 30 రోజులు వృధా చేసే ప్రయత్నం ఏ స్టూడెంట్ చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అధిక పని భారము మీ వంతు అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కానీ గుర్తింపు అయితే మీకు రాదు, లేట్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ పని భారం అయితే అంటే ఎక్కువ పని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కొత్త బాధ్యతలు వస్తే మొహమాటలు లేకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క క్లయింట్లు సంతృప్తిగా లేరు.
కాబట్టి మీ క్లయింట్లను సంతృప్తి పరిచేటట్టుగా, వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా మీ ప్రోడక్ట్స్ని ఉంచే ప్రయత్నం చేసుకోండి. డెలివరీలు తక్కువ టైంలో, అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా రైట్ టైంలో మీరు డెలివరీస్ కనుక ఇచ్చినట్టయితే మీ క్లయింట్స్, మీ వినియోగదారులు సంతృప్తి పొందుతారు. అయితే నూతన ఉత్పత్తుల మీద ప్రజల యొక్క స్పందన మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను మీ వ్యాపార జాగాలో ప్రవేశపెట్టుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పువ్వులకు సంబంధించిన పంటలు, తులసి, అశ్వగంధ ఇలాంటి ఔషధ పంటల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. పచ్చదనం పెంచే కార్యక్రమాలలో పాల్గొంటే కూడా ప్రభుత్వం యొక్క మద్దతు మీకు ఉంటుంది కాబట్టి ఆయా కార్యక్రమాలలో పాల్గొనండి. రాజకీయ నాయకులకు చెప్పినట్టయితే మాట్లాడే శైలి మెరుగుపరిచితే కనుక మీ మీద ప్రజలకు విపరీతమైన ఆకర్షణ కలుగుతుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మహిళా నాయకులు అనూహ్యమైన గెలుపును సాధించే అవకాశము ఈ నెలలో కనబడుతోంది. మీరు ఏదైనా పదవులకు పోటీ చేయాలనుకుంటే మహిళా నాయకులు తప్పనిసరిగా డెసిషన్ తీసుకోండి. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో ఉష్ణోగ్రత లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చర్మ వ్యాధులు, నీటికి సంబంధించిన జలుబు కానీ, విరోచనాలు కానీ ఇలాంటి జల సంబంధిత దోషాలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటేనే మంచిది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చేటట్టుగా ఉంది. సర్దుబాటు ధోరణి కూడా లోపించవచ్చు. అయితే పిల్లల చదువు విషయంలో ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు తేనె కలిపిన పాలను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయడంతో పాటు ఓం శ్రీం హ్రీం శ్రీ మాతాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు ఉదయం పూట జపించుకునే ప్రయత్నంతో పాటు ఒక పసిపిల్లకు, అంటే చిన్నపిల్లకు కావచ్చు, 5 ఏళ్ళ 6 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ళ లోపు పిల్లలకు కొత్త వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే గ్రహ సంబంధిత గోచార రీత్యా ఏవైనా దోషాలుంటే పోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వీటితో పాటు, అంటే పిల్లల చదువు విషయంలో ఒత్తిడితో పాటు పిల్లల యొక్క కార్యకలాపాల మీద కానీ లేదా వారు చేసే వ్యాపకాల మీద కానీ తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే మరి ఒకటి ఏంటంటే, ఎవరైనా స్థిరచరాస్తులు కొనుగోళ్ళకు కానీ లేదా కోర్టులో మేము పలానా సమయంలో కేసులు వేస్తున్నాము, వేయచ్చా వేయకూడదా, లేదా వేసినవి మీ పట్ల రావడం లేదు, ఇలాంటి వాటికి ఇది అనుకూలమైన సమయము. కాబట్టి ఎవరైనా కోర్టులో స్థిరచరాస్తుల కోసం ఫైల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. కొంతమందికి మీ స్థిరచరాస్తులు మీ పట్ల అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే కుటుంబంలో గతంలో ఆగిపోయిన పనులు, అంటే గృహ నిర్మాణం కావచ్చు లేదా భూమిని కొనుగోలు చేయడంలో కావచ్చు, ఇలా మీరు ఏదైతే పనులు తలపెట్టారో ఆ తలపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయినవి ఈ సమయంలో మీరు తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేసినట్టయితే కనుక త్వరగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఏదైనా మనకి వివాహ సంబంధిత కానీ లేదా సంతానం కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత, అనగా జూలై 24 తర్వాత కనుక ప్రయత్నాలు చేసినట్టయితే, శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి ఆ సమయంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు వివాహానికి సంబంధించిన చర్చలు జరిపించండి, నిర్ణయాలైతే మాత్రం తీసుకోకండి. ఏవైనా కార్యక్రమాలు జరిపించాలంటే కనుక జూలై 24 తర్వాతనే ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము, రక్త సంబంధిత సమస్యలు రావడము, పీరియడ్స్ లో అనారోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒత్తిడితో మానసిక అశాంతి, అస్థిరత కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అగ్రెసివ్ నేచర్ గాను, కోపంతోనూ ఈ మాసంలో మీరు ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన చిన్న చిన్న చిట్కాలు: వేడి ఆహారము, తరువాత బరువు ఎక్కువగా మోసే పనులు ఈ సమయంలో పెట్టుకోకండి. దీంతో పాటు కనీసము 8 గంటల నిద్ర మీకు
అత్యధికంగా అవసరమయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ప్రతి మహిళ జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మెడికల్, ఫార్మసీ విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశము. మీరు విదేశాలు వెళ్ళాలన్నా, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, వేరే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ, లేదా మీ యొక్క ఏదైతే మీరు తలుచుకుంటారో అనుకుంటారో మీ యొక్క ఉపాధ్యాయులతో కానీ, తల్లిదండ్రులతో కానీ సంప్రదించి వారి యొక్క సలహా సహకారాల మీదకు మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారికి ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీకు డేట్ వచ్చేసి ఉంటే దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మంచిది. లేదు, పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పోటీ పరీక్షల్లో 2వ ప్రయత్నంలోనే మీకు ఫలితం వచ్చేటట్టు కనబడుతోంది. అంటే ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఫలితం రాకపోవచ్చు, 2వ అటెంప్ట్లో తప్పనిసరిగా పాస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మహిళా ఉద్యోగులకు మీ యొక్క డ్యూటీస్లో మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, లేదు అంటే ప్రమోషన్స్ కానీ, లేదా విదేశాలకి మీ యొక్క సంస్థ తరపు నుంచి మిమ్మల్ని పంపించడం కానీ, ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సహోద్యోగులతో వాగ్వాదనలకు దిగే ప్రయత్నం చేయకండి. వాళ్ళు ఏదైనా అంటే కనుక మీరు కామ్ అయిపోవడంతో కానీ, లేదా దాన్ని చాకచక్యంతో, సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేయండి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేసుకోకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాఫీ షాపులు, హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడుల విషయంలో ఈ సమయము చాలా చక్కని సమయము. 24 తర్వాత నుంచి మీరు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే సంస్థలు కానీ, ఫైనాన్స్ విభాగాలు కానీ ఏవైనా ఉంటే వాటిని ముందస్తుగా మీరు జాగ్రత్తలు తీసుకొని, తెలుసుకొని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాము, ఎంత శాతం పెడుతున్నాము, ఇలాంటి వివరాలు పెట్టే సంస్థలు మంచివా కాదా అనే విషయాలను మీరు పరిశీలన చేసుకున్నాకనే పెట్టుబడుల జోలికి వెళ్ళండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఎరువుల ధరలు పెరగడం వల్ల మీ మీద విపరీతమైన భారం పెరిగే అవకాశం కనబడుతోంది. కానీ పంటలలో దిగుబడి అధికంగా వచ్చి మార్కెట్ ధర పెరగడం వల్ల మీకు ఆ ఖర్చు బ్యాలెన్స్ అయిపోయే అవకాశం కనబడుతోంది. అయితే ఎటువంటి పంటలు వేయాలి అంటే కనుక మిర్చి, టొమాటో ఈ 2 సాగులు కనుక మీరు చేసినట్టయితే ఉత్తరోత్తర విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో ప్రణాళికలు వేసుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక అంతర్గతంగా స్త్రీలు గట్టి పోటీ పడతారు. అంటే ఇంటర్నల్గా మీ స్త్రీలలో స్త్రీలు పోటీ పడే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ కొంత సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. ప్రజలతో మీరు కమ్యూనికేషన్ ఎక్కువగా పెంచుకోవడము, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండడము, వారి యొక్క సమస్యలను మీరు కనుక్కుంటూ తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే ప్రజలలో మీ మీద నమ్మకంతో పాటు గౌరవం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రతి రాజకీయ నాయకులు అంటే ఈ రాశిలో ఉండే ప్రతి రాజకీయ నాయకులు, మహిళలు కానీ పురుషులు కానీ ఈ ప్రయత్నం చేసినట్టయితే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే తడి వాతావరణం వల్ల ఆస్తమా బాధితులకి మరింత తీవ్రత అయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. తర్వాత నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నీటి నిల్వల దగ్గర చెరువులు, తడిగా నాచు పట్టేసిన ప్రదేశాలలో జాగ్రత్తగా నడవడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేస్తే 2 రకాల లాభాలు. ఒకటి, క్రిమికీటకాదులు దరిచేరకుండా ఉంటాయి. రెండవది, జారి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భర్త ఆరోగ్యపరంగా మీకు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. భర్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏమి చెయ్యాలి అనే అంశాన్ని ప్రతి ఒక్క స్త్రీ అంటే ఇలా బాధపడుతున్న కుటుంబంలో ఎవరైతే ఉంటారో తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకెళ్ళడం కానీ, తక్షణ సహాయక చర్యలు చేయడం కానీ చేసుకోవాలి. దీంతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి అంటే చదువుకున్న పిల్లలు ఉంటారు, పెళ్లికి వచ్చిన ఎదిగిన పిల్లలు ఉంటారు. కాబట్టి
పెళ్లికి ఎదిగిన పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వారు చేసే పనులు కానీ, వారు ఎక్కడికి వెడుతున్నారు అనేది క్రమశిక్షణతో తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఆ చదువుకునే పిల్లల పట్ల వారు ఏమి చదువుతున్నారు అనే అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే ప్రయత్నంతో పాటుగా ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు తెల్లవారుజామునే చన్నీళ్ల స్నానంలో, అంటే చన్నీళ్లు స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపుని కానీ లేదా గంగాజలాన్ని కానీ జోడించి స్నానం చేసినట్టయితే నరదృష్టికి సంబంధించి, దిష్టికి సంబంధించిన చెడు దోషాలకు సంబంధించిన దోషాలు మీకు అంటకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ పరిహారాలను పాటించుకుంటూ మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యము తలనొప్పులతోనూ ఒత్తిడి కలిగించే మానసిక అలసట కూడా ఎక్కువగా కనబడుతోంది. గర్భ సంబంధిత లేదా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశంతో పాటు బీపీ, షుగరు, థైరాయిడ్ ఉన్న బాధితులు కానీ ఎవరైనా ఉంటే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలి. దీంతో పాటుగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే కనుక వారి పట్ల అనుక్షణము జాగ్రత్తతో మెలగవలసిన పరిస్థితి. వారికి రక్తలేమి, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కలిగే అవకాశం కనబడుతోంది. గర్భిణీ స్త్రీలు ఉన్న అమ్మగారు కానీ అత్తగారు కానీ వీరి యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిన్న సింపుల్ చిట్కాలు, తులసి టీతో పాటుగా పాలకూర ఎక్కువగా, అంటే తులసి టీ ఉదయం తీసుకుంటారు, మీ యొక్క ఆహారంలో పాలకూరని కనుక చేర్చినట్టయితే గర్భాశయానికి సంబంధించిన దోషాలు పోగొట్టుకుంటారు. దీంతో పాటు రోజుకి 2 అరటిపళ్ళు తేనెతో కలిపి తీసుకున్నట్టయితే కనుక విశేషమైన ఆరోగ్యము కలగడంతో పాటుగా కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కూడా అవి తొలగిపోయి మంచి ఆరోగ్యం పొందిన వాళ్ళు అవుతారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మాస్ మేనేజ్మెంట్ కానీ, మీడియా కానీ, లేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటి విభాగాలలో చదువుతున్న విద్యార్థులకు శుభ సమయము. మీరు ఏ పని చేసుకోవాలన్నా, కెరియర్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, లేదా వేరే విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా ఇక్కడే వేరే కోర్సుల్లో చేరాలన్నా, పలానా కాలేజీలో సీటు కావాలన్నా, ఇలా మీ విజన్ ఏదైతే ఉంటుందో ఆ విజన్కి సరిపడ సమయము ఈ సమయం కాబట్టి ప్రథమార్థంలో కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టయితే మీ యొక్క, అంటే ఈ పనులు కానీ లేదా సక్సెస్ కానీ ద్వితీయార్థంలో మీరు అందుకున్న వాళ్ళు అవుతారు. ప్రతి స్టూడెంటు ఈ 30 డేస్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే నిపుణుల సలహాలు తీసుకుని, అంటే మీ స్కాలర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ లేదా మీ పేరెంట్స్ వాళ్ళ యొక్క సలహా తీసుకుని మీరు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధించే అవకాశం కనబడుతోంది. నిర్లక్ష్యం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశము, ప్రమోషన్స్కి వచ్చే అవకాశము, దీంతో పాటు పాత బకాయిలు, అంటే ఏరియర్స్ ఆగిపోవడం కానీ, లేదా అంటే గతంలో మీకు రావాల్సిన ప్రమోషన్స్ లేట్ అవ్వడం కానీ, ఇలాగ ఏదైతే మీ ఉద్యోగ రంగానికి సంబంధించినవి ఆలస్యం అయ్యాయో అవి ఈ సమయంలో మీకు అయ్యే అవకాశంతో పాటు మీ కేడర్ని కూడా మార్చే అవకాశాలు కనబడుతోంది. మీ పై అధికారులు మీతో కొన్ని మంతనాలను జరిపే అవకాశము, అంటే డిస్కషన్స్ని పెట్టే అవకాశం కనబడుతోంది. ఆ డిస్కషన్స్ యొక్క సారాంశాన్ని మీ వద్దే గోప్యంగా దాచుకోండి, కానీ మీ సహోద్యోగులతో పంచుకునే ప్రయత్నం చేయకండి. దీంతో పాటుగా విదేశీ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. నిరుద్యోగులు కానీ లేదా ఉద్యోగం చేస్తున్న వారు కానీ, మేము అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి లేదా నాకు అక్కడ జాబ్ కావాలి అనే అనుకునేవారు ఈ మాసంలో కనుక ప్రయత్నాలు ప్రథమార్థంలో చేస్తే కనుక ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, ఎడ్యుకేషన్లో వ్యాపారం చేసేవాళ్ళు లేదా స్కిల్ ట్రైనింగ్ డెవలప్ చేసేవాళ్ళు, ఇలాంటి సంస్థలు ఎవరైతే నడుపుతున్నారో
వారికి లాభాలు వచ్చే అవకాశము, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. దీంతో పాటుగా యూత్ టార్గెట్ మార్కెట్ల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. అంటే యూత్కి టార్గెట్ చేసుకుంటూ యూత్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏ కోర్సెస్ కానీ లేదా ఏ విద్యా సంస్థలు కానీ లేదా షార్ట్ టర్మ్ ఎడ్యుకేషన్స్ కానీ ఇలాగ ఏదైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నారో యూత్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే కనుక కొంత ఆ సంస్థలు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయ ఉపకరణాల మార్కెట్ పెరిగే అవకాశంతో పాటు సేంద్రియ పద్ధతులను ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నీటికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు కూడా దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా నాయకులకు కొత్త మార్గదర్శకులుగా మీరు నిలవబోతున్నారు. ధైర్యంగా సంభాషించే శక్తిని మీరు గౌరవాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అంటే మీ యొక్క ధైర్యంగా చెప్పే ప్రసంగాలు కావచ్చు, ఉపన్యాసం కావచ్చు, ఏదైనా మీకు పేరు తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక వేడి తక్కువగా ఉన్నప్పుడు తేమ కలిగిన ప్రాంతాలలో ఉన్న వారికి దద్దుర్లు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటి వాతావరణానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోవడంతో పాటుగా కుదరని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాయం చేసుకోండి. ప్రయాణాలు స్వల్పంగా వాయిదా వేసే ప్రయత్నం చేసుకోండి. ఆకస్మికంగా వర్షాలు రావచ్చు. తేమ కలిగిన వాతావరణం ఉండడం వల్ల, పొగమంచు ఉండడం వల్ల ఇలాంటివి ఏవైనా మీ ప్రయాణాలకి ఇబ్బంది అయ్యే అవకాశం కనబడుతోంది. వాయిదా వేసుకోండి. తప్పదు అని అనుకుంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే డబ్బు రీత్యా భార్యాభర్తల మధ్య తగాదాలతో పాటు విభిన్నమైన అభిప్రాయాలతో దూరం అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలకి కోచింగ్ ఇచ్చే సమయంలో మీరు జాగ్రత్తలు వహించడంతో పాటు పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉంటే వారి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, చర్చలు అలాంటివి జరిపించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశము, కొంత ధన నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టు కేసులు ఏవైనా ఉన్నట్టయితే లేదా అంటే మీకు ఆస్తి, స్థిరచరాస్తులు మీ పట్ల రావాలి అని ఏదైనా మీరు గతంలో కేసులు వేసుకున్నట్టయితే కనుక అవి మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ మీ పట్ల తొందరగా తీర్పు వచ్చే అవకాశం అయితే కనబట్టలేదు. మరొక కొంతకాలానికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు కానీ లేదా అంటే సంతానం కోసం ప్రయత్నాలు కానీ చేసేవారు 24 తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే పరిహారంగా గురువారం రోజు అనగా మనకి ఈ నెలలో 4 గురువారాలు కానీ 5 గురువారాలు కానీ వచ్చి ఉంటే ఆ సమయంలో బృహస్పతికి పసుపుతో దానం ఇవ్వడం కానీ, పసుపుకు సంబంధించిన వస్త్రాలను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు పుస్తకాలను కనుక దానం చేసినట్టయితే గురు సంబంధిత దోషాలు ఏవైనా మీ జాతకంలో ఉంటే అవి గోచార రీత్యా తగ్గే అవకాశము, శుభ ఫలితాలు కలిగే అవకాశము ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి సానుకూలమైన ఫలితాలు పొందండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యం చూసినట్టయితే కాలేయానికి సంబంధించి అంటే లివర్కి సంబంధించి మూత్రపిండాలు, రక్తస్రావ సమస్యలు అధికంగా అయ్యేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కాలానుగుణమైన అంటే మీరు టైంకి నిద్రపోకపోవడం వల్ల తల తిరగడం కానీ, తలకు సంబంధించిన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇప్పుడు చిన్ని చిట్కాలు ఏంటంటే, రాత్రి వేళ పడుకునేటప్పుడు పాలు, అల్లం పొడి కనుక కలిపి తీసుకున్నట్టయితే చక్కని నిద్ర పడుతుంది. నిద్రకు సంబంధించిన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. దీంతో పాటు గర్భిణులు ఆలస్యంగా భోజనం చేయకుండా సమయానికి భోంచేసినట్టయితే అరుగుదలకు సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ రాశిలో ఎవరైనా గర్భిణులు ఉంటే టైంకి భోజనం చేసే అలవాటును పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని కనుక తాగినట్టయితే కొంత
కొంత కాదు, చాలా ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి చిన్న చిన్న టిప్సే పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కంప్యూటరు, అకౌంట్స్, ఆర్కిటెక్చరు ఈ చదివే వారికి అభివృద్ధితో పాటు విదేశాలకు మిమ్మల్ని పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ప్రణాళికలు కానీ, మీ యొక్క ఉపాధ్యాయులను కానీ సంప్రదించి చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశము, మీరు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే రచనా నైపుణ్యాలు అంటే రైటింగ్ స్కిల్స్ని కనుక మీరు డెవలప్ చేసుకున్నట్టయితే ఉత్తరోత్తర ఆ సంబంధిత కెరియర్లో స్థిరపడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే రచనకు సంబంధించిన కెరియర్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ దిశగా అభివృద్ధి కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అదనపు బాధ్యతలు పెరగడంతో పాటు మీ యొక్క కష్టాన్ని, టాలెంట్ని మీ పై యజమానులు గుర్తించి మీ వేతన పెంపు కానీ అంటే వేతనంలో పెరుగుదల కానీ, మీకు ఏదైతే చేస్తే మీ కేడర్కి కానీ మీకు కానీ సంతోషం కలుగుతుందో ఆ చర్యలు మీ పై యజమానులు చేస్తారు. దీంతో పాటు మీ సహోద్యోగులు కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్గా నిలుస్తారు. గతంలో వారు మీకు అడమెంట్గా ఉన్నా లేదంటే ఎగైనెస్ట్గా ఉన్నా ఈ సమయంలో వారి ప్రవర్తనలలో మార్పు వచ్చి మీకు సపోర్ట్గా నిలిచే అవకాశం కనబడుతోంది. అయితే మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ విషయంలో ఇంకొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్ అయితే వస్తుంది కానీ ఇంకొంత ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతోంది. లేడీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ రంగానికి, కన్స్ట్రక్షన్ వైపు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి, భద్రతా సేవల్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. దాన్ని మీరు మరింత ఉధృతం చేసుకున్నా లేదా ఆ వ్యాపారాలు విస్తరణ చేసుకున్న ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఇది కరెక్ట్ సమయము, వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. అకస్మాత్తుగా అనుకోని ఖర్చులు కూడా ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే దీనికి సంబంధించినట్టుగా బ్యాలెన్స్ అవ్వడానికి మీకు ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే ఆదాయ మార్గాలు కూడా వస్తాయి, ఖర్చులు కూడా వస్తాయి. 100 రూపాయల ఖర్చులు, 100 రూపాయల ఆదాయము అన్నట్టుగా ఉంటుంది. ఖర్చుల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఆదాయం మిగులు ఉంటుంది. ఇక్కడ మీకు ఆకస్మిక ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకుని వెళ్తే కనుక కొన్ని తగ్గించుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో గుర్తు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నేల తేమగా ఉండడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన చర్యలు ప్రతి ఒక్క రైతు తీసుకోండి. పంటలకు సస్యరక్షణ మందుల మీద మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. యంత్రాలు కొనుక్కోవడం కానీ లేదా భూమిని కొనుక్కునే ప్రయత్నాలు ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఈ దిశగా అడుగులు వేసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కీలకమైన పదవులను మీరు పొందే అవకాశం కనబడుతోంది. మహిళా నాయకులకు ఇది మద్దతు సమయము. మీకు మంచి కీలకమైన పదవులతో పాటు ప్రజలు మీ పట్ల దృష్టి పెట్టి మిమ్మల్ని మంచి నాయకులు అని నమ్మి గౌరవాన్ని ఇచ్చే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది. అయితే మీ మాటలు కొంతమందివి ప్రజలలో చర్చకు దారి తీసేటట్టుగా ఉండబోతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే మీరు ఏదైనా ప్రసంగాలు చేసేటప్పుడు మీ యొక్క మాటలు అవతల వాళ్ళకి చర్చకు దారి తీసేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మహిళా నాయకులు జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మంచుకు సంబంధించిన వర్షాలు, వాత సంబంధిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యం మీద ఈ తీవ్ర ప్రభావం పడబోతోంది. వాతావరణ పరంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటి బాధ్యతలు ఎక్కువ భార్యల మీద పడే అవకాశము, భర్తలు తప్పించుకునే అవకాశము కనబడుతోంది. ఈ విషయంలో భర్తలు కూడా ఆమెకు సహాయ సహకారాలు అందివ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే
కొన్ని కీలకమైన వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తున్నాయి. ఆ విషయంలో సమన్వయం పాటించడం నేర్చుకోండి. అయితే మరి ఒకటి ఏంటంటే, కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను పాత రుణాల రీత్యా మిమ్మల్ని వేధించే దిశగా కనబడుతోంది. దానికి తగ్గ అంటే రుణాలు తీర్చుకోవడమా లేదంటే వీళ్ళని సముదాయించుకోవడమా అనేది ఓర్పుగా వ్యవహరించే తీరులో మీ యొక్క చాకచక్యం బయటపడేటట్టుగా కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అల్లుడు లేదా మరదలు అంటే మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైన అల్లుడు కావచ్చు, లేదా కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయి అయినా కావచ్చు, ఆ ఇంటి బంధువుల నుంచి ఈ ఇంటి బంధువుల నుంచి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోవడం కానీ, మాటలు ఎక్కువగా అయ్యి ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. ఇలాంటి సంబంధాల విషయాల్లో ఇంటి పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడంతో పాటుగా నలుపు బట్టలో నల్ల ఉలవలు వేసి పూర్ణాహుతిగా తయారు చేసి ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే అక్కడ మీ వంతుగా దీన్ని ఇచ్చినట్టయితే కనుక శని భగవానుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. అయితే అనాథాశ్రమంలో ఏదైనా అనాథాశ్రమం మీ దగ్గరలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నల్లని వస్త్రాలను అక్కడ పేదలకు కనుక మీ యథాశక్తి పంచినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క స్త్రీల ఆరోగ్యం, మానసిక అశాంతి, మూడ్స్ స్వింగ్ అవుతుంటాయి. అంటే క్షణానికి ఒక రకమైన మూడ్లో ఉంటుంటారు. ఆ మూడ్స్ మారిపోతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. నిద్రలేనితనం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేసుకోండి. అయితే వృద్ధ మహిళలలో కొంచెం ఏజ్డ్ లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాంటివి ఏవైనా మీరు గమనించుకుంటే తక్షణమే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఎక్కువగా చలవ పదార్థాలు కానీ లేదా చల్ల పదార్థాలు కానీ అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. కొన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉన్నవాళ్ళు అవుతారు. అయితే మనం చెప్పుకునే చిన్ని చిట్కాలు ఏంటంటే, ఉదయాన్నే నిమ్మకాయ తేనె కలిపిన నీళ్లను తాగినట్టయితే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే తప్పించుకోవడానికి కానీ పోగొట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీరు బయట కానీ లేదా ఇంట్లో కానీ బజ్జీలు కానీ లేదా వేడి చేసే పదార్థాలను కానీ అలాంటివి కొంచెము అంటే అగ్రెసివ్నెస్ని పెంచేది మసాలాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో తగ్గించినట్టయితే కొంత కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు దూరం అవుతాయి. అయితే ప్రతిరోజు ఏం చేస్తారంటే ఈ ఆషాఢ మాసం మొత్తం అంతటికు కూడా 2 సార్లు అంటే వారానికి 2 సార్లు తలస్నానం చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఈ చిన్ని చిట్కాలు పాటించండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక టెక్నాలజీ డిజిటల్ రంగంలో చదువుతున్న విద్యార్థులకు ఇది చక్కని అనువైన సమయము. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా లేదా ఎక్కడికైనా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఇలా మీ విజను మీ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్స్ సక్సెస్ అయ్యే అవకాశము ఈ మాసంలో కనబడుతోంది. అయితే మీరు గ్రూప్ స్టడీస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొంతమంది గ్రూప్గా కలిసి డిస్కస్ చేసుకోవడమో లేదా కలిసి చదువుకోవడమో ఇలాంటివి చేసినట్టయితే కనుక జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మరి ఒకటి ఏంటంటే స్కాలర్షిప్స్ కోసము ఎవరైనా ప్రయత్నాలు చేసినా లేదా స్కాలర్షిప్స్ కోసము అప్లై చేసుకుందాం అనుకున్నా ఈ సమయము చాలా కరెక్ట్ సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ప్లాన్లు కానీ వేసుకుంటూ మీ యొక్క ఉపాధ్యాయులను కానీ ప్రొఫెసర్స్ని కానీ తల్లిదండ్రులను కానీ సలహా తీసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో రీఅసైన్మెంటు తరువాత కొత్త బృందంతో పని చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది. దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు
మౌల్డ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇల్లు ఆఫీసు రెండింటిని కలిపే ప్రయత్నం చేసుకోకండి. టైంని మేనేజ్మెంట్ అంటే టైంకి మీరు మీ పనులను మీ విధులను నిర్వర్తించగలిగితే మీరు పని చేసే చోట మంచి పేరు సంపాదించడంతో పాటు మీరు ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం కనబడుతోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న స్థాయి వ్యాపారస్తులకు మార్జిన్ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీన్ని మరింతగా మీరు పెంచుకోవడానికి మీ వ్యాపార విస్తరణకు ఇది సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయడంతో పాటు చిన్న చిన్న పెట్టుబడులు, షార్ట్ టర్మ్ పెట్టుబడులు మాత్రమే మీరు ప్రయత్నం చేసుకోండి. అంటే 6 నెలలకో సంవత్సరానికో ఇలాగా తక్కువ మొత్తంలో తక్కువ పీరియడ్తో కనుక పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే వాటి మీద నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు పెద్దవిగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న వ్యాపారులు తక్కువ పెట్టుబడితో ప్రారంభం చేసుకోండి. అయితే ఆన్లైన్ మార్కెట్, డిజిటల్ సర్వీసెస్ లాభాలు తెచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఏదైనా విస్తరణకు కానీ లేదా కొత్తగా మీరు ఈ వ్యాపారంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు 24 తర్వాతన ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఏ వ్యాపారం చేస్తే మాకు కలిసి వస్తుంది, తర్వాత ఏ వ్యాపారం ఎక్కడ ప్రారంభించాలి, ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటివన్నీ కూడా మీరు ఇప్పుడు సమకూర్చుకొని ఆషాఢ మాసం వెళ్ళిపోయిన తర్వాత అనగా జూలై 25 తర్వాత నుంచి కనుక మీరు ప్రారంభం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే విత్తనాల నాణ్యత మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ఏదో చవకగా వస్తున్నాయి తక్కువ రకం విత్తనాలు కొనేసి ఆ విత్తనాలు మీరు పంటగా చేసినట్టయితే ఆ పంట వల్ల నష్టం వస్తుందే తప్ప లాభం అయితే వచ్చే అవకాశం కనబడలేదు. ప్రతి ఒక్క రైతు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు నీటి సేకరణ ప్రణాళిక మీద దృష్టి పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. భూసార పరీక్ష చేసుకోవడంతో పాటు మీ ఉన్న ప్రాంతానికి ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి, ఏ పంటలు మార్కెట్లో గిరాకీ ఉంది అనే అంశాన్ని మీరు స్థూలంగా సేకరించుకుని అప్పుడు ఆ పంటలు వేసినట్టయితే కనుక నష్టం లేకుండా ఉంటుంది. కొత్త రుణాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా లేదా అంటే పాత రుణాలు తీర్చుకోవడానికి కష్టంగా ఉన్నది అని అనుకున్నా దాన్ని మాఫీ పథకాలు లేకపోతే ఏవైనా గవర్నమెంట్ పథకాలు అప్లై చేసుకున్నట్టయితే మీకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళా నాయకులకు అంతర్గతంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఎవరైతే రాజకీయ నాయకులు లేడీస్ ఉంటారో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రజాపక్షంగా మానవ హక్కుల మీద మాట్లాడితే కనుక మీరు ప్రజాదరణ పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అటువంటి బహిరంగ సభల్లో కానీ లేదా ఎక్కడైనా మాట్లాడవలసిన ప్రదేశంలో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరమైన వాగ్దానాలు కానీ అనవసరమైన అపోహలు కానీ ప్రజల్లో కలిగించకుండా జాగ్రత్తగా సమన్వయంగా మాట్లాడినట్టయితే కనుక మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందుతారు. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మేఘావృతంగా ఉండబోతోంది. అధికంగా తడి ఉంటుంది. అంటే మిశ్రమంగా కాసేపు వేడి కాసేపు తడి ఇలాగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దేని మీద ఆధారపడి మాత్రము అంటే ఈ వాతావరణాన్ని చూసుకొని మీరు దేని మీద ఆధారపడకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నడక ప్రయాణాలలో అంటే ఇటువంటి నేల ఉన్న సమయంలో నడకకు కానీ లేదా ప్రయాణాలకు కానీ పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా తప్పదు అంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తరచూ ఈ నెలలో మనకి షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇళ్లల్లో కావచ్చు లేదా కార్యాలయాల్లో కావచ్చు లేదా బయట రోడ్డు మీద కావచ్చు. ఎక్కడైనా కానీ విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి తగ్గట్టుగా వారు జాగ్రత్తలు తీసుకోండి, ఇళ్లల్లో కానీ మీ యొక్క ప్రాంతాలలో కానీ. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లలు పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జాబ్ ఇంటర్వ్యూల విషయంలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. పెద్దలు మీరు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సమావేశాలలో
ఒకరి మీద ఒకరికి బాధ్యత వేయడం వల్ల వాగ్వాదాలు వస్తాయి. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అంటే అంటే ఎలా అంటే ఈగోలు యాటిట్యూడ్లకి వెళ్ళి నీ నిర్ణయమే ఫైనల్ కాదు, నేను కూడా చెప్తాను, ఇలాగా ఏదో వాగ్వాదనలకు జరిగే అవకాశాలు కుటుంబంలో కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఇంటి పెద్దకు సంబంధించిన వారికే ఫైనల్ డెసిషన్గా తీసుకున్నట్టయితే, వారి యొక్క సలహా పాటించి నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వాదనలకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అయితే ఇక్కడ భూమి, వస్తు, వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనేటప్పుడు ఆ భూమి ఎవరి పేరిట ఉంది, ఎన్ని చేతులు మారింది అనే విషయాలు జాగ్రత్తలు తీసుకుని భూమి కొనుగోలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు శనిదేవుడికి నల్లని వస్త్రము ఆలయంలో ఇచ్చేయండి. స్వామివారి పేరిట నల్లని వస్త్రాన్ని ఇచ్చుకోవడంతో పాటుగా ఓం వాయుపుత్రాయ నమః అనే ఆంజనేయ స్వామి మంత్రాన్ని 21 సార్లు అక్కడే నవగ్రహ ఆలయంలో కానీ శని భగవానుడి ఆలయంలో కానీ చదువుకున్నట్టయితే శనిగ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దీనితో మరొక చిన్న పరిహారము, పక్షులకు మీ ఇంటి డాబా మీద కావచ్చు, ఆవరణలో కావచ్చు, ఆహారాన్ని పెట్టే ప్రయత్నము ఈ మాసం మొత్తం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యము జలబాధలు అనగా నీటికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే నీరు తక్కువగా ఉండడము, అతిమూత్రం రావడము, ఇలా నీరుకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. గర్భిణీలకు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వారికి విటమిన్ లోపాలు, ఐరన్ లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. వారి తల్లులు కానీ లేదా వారి పెద్దలు కానీ లేదా వారి అత్తగారులు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మనం చెప్పుకునే చిన్ని చిట్కాలు ఉన్నాయి కదా, అవేంటంటే పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముసాంబి, ద్రాక్ష ఇలాంటి పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. దీంతో పాటు వేడి నీటిలో కాకుండా చల్లని నీటిలో నిమ్మపండు, తేనె 2 కలిపి ఉదయం పూట తీసుకున్నట్టయితే చాలా చక్కని ఆరోగ్యం మీ వశం అవుతుంది. తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళలు, ఫిలాసఫీ, మ్యూజిక్ ఇలాంటి విద్యలు ఎవరైతే చదువుతున్నారో వారికి డెవలప్మెంట్ జరగడము, కొన్ని అనుకోని అవకాశాలు రావడము జరిగే అవకాశం కనబడుతోంది. మీరు కనుక వీటిని అందుకోవడంతో పాటు ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా అంటే వేరే కోర్సుల్లో చదవాలనుకున్నా లేదా వేరే ప్రాంతంలో చదవాలనుకున్నా, మీ విజను, మీ గోల్ ఏదైతే ఉందో వాటిని సాకారం చేసుకోవడానికి ఈ సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి విద్యార్థి దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత మెడిటేషను విద్య వల్ల అంటే ఎవరైతే మెడిటేషన్కి సంబంధించి అలాంటి కోర్సులు చేస్తున్నారో వారికి ఫోకస్ పెరిగి మీకు అంటే ఆ కోర్సులు చేసే వాళ్ళకి ఫోకస్ రావడంతో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వస్తాయి. అది విదేశాల్లో కావచ్చు లేదా మనం ఉన్న ప్రాంతాల్లో కానీ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. దానికి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే ఏం చేస్తే మీరు ఎలివేట్ అవుతారు అనేది ఒకసారి తెలుసుకుని మీ యొక్క టీచర్స్ని కానీ లేదా తల్లిదండ్రులను కానీ సలహా తీసుకుని చేసినట్టయితే కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది. ప్రతి విద్యార్థి ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పదోన్నతులకి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కళాత్మక ఉద్యోగాలలో ఉన్న మహిళలకు విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్ట్, డిజైన్, హస్తకళలో యొక్క బిజినెస్ వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే పెళ్లిళ్లకు సంబంధించిన సేవల వ్యాపారాలు అంటే ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ చేసే వారి యొక్క వ్యాపారాలు కూడా
చాలా చక్కగా ఉండబోతున్నాయి. మీరు ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలంటే కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మత్స్యకారులకు ఆర్థికంగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత నీటికి సంబంధించిన వ్యవసాయ పనులు లేదా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా పెంచాలి అని అనుకుంటే కనుక వాటికి కూడా ఇది అనువైన సమయము. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక భావోద్వేగంతో మాట్లాడే నాయకులకు ప్రజల మద్దతు లభించడంతో పాటు కొంత విమర్శలకు కూడా మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. సామాజిక సేవ చేసే మహిళలకు గుర్తింపు రావడంతో పాటు పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం కనబడుతోంది. ఈ దిశగా మహిళా నాయకులు ప్రయత్నం చేసుకోండి. అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక మిశ్రమమైన వాతావరణం కనబడబోతోంది. ఒక్కొక్కసారి వేడి, ఒక్కొక్కసారి అధికంగా తడి అంటే తేమ కలిగిన వాతావరణం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే చెమట పట్టడము, మానసికంగా కొంత ఇబ్బంది, డ్రౌజీనెస్, బద్ధకము కలిగే అవకాశాలు ఈ వాతావరణం వల్ల ఏర్పడబోతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక రిలేషన్స్ పట్ల అంటే అనుబంధాల పట్ల జాగ్రత్తగా, సమన్వయంగా, చాకచక్యంగా మెలగవలసిన సమయము ఈ సమయము. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా అంటే కుటుంబంలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి మధ్య అపోహలు కానీ, తగాదాలు కానీ, గొడవలు కానీ వచ్చే స్థితి కనబడుతోంది. అది ఆస్తి పరంగా కావచ్చు, లేదా ఈగో యాటిట్యూడ్ల పరంగా కావచ్చు. ఇలాంటి సమయంలో ఈ రాశిలో ఉండే పెద్దలు సమన్వయ ధోరణితో మెలిగి ఇరుపక్షాల వారిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం మీరు చేసుకోవాలి. అయితే పెద్దవారి యొక్క ఆశీర్వాదము, సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. పరిహారంగా గురువారం రోజు పసుపు గణపతిని చేసి పూజించేటప్పుడు ఓం వ్యాఘ్రేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించి పసుపు గణపతిని పూజ చేసుకోవడంతో పాటు తులసి కోటలో నీళ్లు పోసి పూజ చేసుకోండి. అక్కడ దీపం పెట్టుకుని, నెయ్యి దీపం కానీ, ఆవు నెయ్యి దీపం కానీ పెట్టుకుని తులసి మాతకు ఈ 30 రోజుల పాటు పూజ చేసుకున్నట్టయితే మీ గ్రహ సంబంధిత దోషాలు కావచ్చు, లేదా అంటే ఇతరత్ర ఏవైనా గోచార రీత్యా దోషాలు ఉన్నా కానీ తొలగిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మరొక విషయం ఏంటంటే పేద మహిళలకు అంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్లకు మీరు మీ యథాశక్తి పసుపు కుంకుమ దానం చేయండి. పెద్ద ఉన్నతమైన వాళ్ళకి కాకుండా సామాన్యమైన ఆడవారకు, ముత్తైదువులకు పసుపు కుంకుమను కనుక దానం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు విశేషమైన గ్రహ దోషాల నుంచి తొలగించుకున్న వాళ్ళు అవుతారు. ఈ పరిహారాలను పాటించుకుంటూ సామరస్యంతో మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ మీ రఘుప్రియ. నమస్తే.